నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఘనంగా రక్తదాన శిబిరం. నంద్యాలలో అర్ధరాత్రి నడి రోడ్డుపై అనుమానాస్పద క్షుద్ర పూజలు చూసి ఉలిక్కిపడిన ప్రజానికం, భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు. దళితుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలం, రాష్ట్రంలో రైతులను కూలీలుగా మార్చే కుట్రకు తెరలేపిన కూటమి ప్రభుత్వం. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి. మైనార్టీలకు మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాన్ని వినియోగించుకోండి. జూలై 11న విజయవాడలో నిర్వహణ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలు ఆహుబిలం దేవస్థానం వివాదంతో ఒక్కసారిగా వేడెక్కాయి. గంగుల నాని, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా, నీకు ధైర్యం ఉందా? ఎమ్మెల్యే బొమ్మాకుల ప్రియా ఫైర్. బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనగానపల్లిలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం. ప్రతి నెల 9వ తేదీన రీసర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్న సీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6,867 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి 29 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన కూటమి ప్రజాప్రభుత్వం. వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 9,929 గ్రామాల్లోనూ సర్వే పూర్తి చేసి 64-43 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న ప్రభుత్వం. బనగానపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పిసి జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా ఎమ్మెల్యేలు. అవన్నీ ఏమన్నా పట్టుకోవు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహార్యాలీతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా స్ఫూర్తిని చాటారు. పద్మావతి నగర్ డలి నుంచి ప్రారంభమైన ర్యాలీ కల్పన సెంటర్ వరకు సాగి అక్కడి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ 1949 జూలై 9న స్థాపితమైన ఏబీవీపీ 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞానం, శీలం, ఏకత విలువలను పెంపొందించడమే కాకుండా దేశభక్తి, సేవాభావాన్ని పెంచేందుకు పరిషత్ కృషి చేస్తుందన్నారు.
ఏబీవీపీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. నేను నెల్లూరులో ఉంటాను. ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం అయినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నంద్యాలలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. విద్యార్థి పరిషత్ కేవలం విద్యార్థుల సమస్యలే కాకుండా జాతీయత ఊపిరిగా యూనివర్సిటీల్లో పెడుదోబడుతున్నటువంటి విద్యార్థులను జాతీయత వైపు మళ్లించి ఈ దేశం యొక్క పునర్నిర్మాణం కోసం ఈ యొక్క దేశం యొక్క జాతీయ జెండా ప్రపంచం వైపు ఎలగాలని చెప్పేసి విద్యార్థి పరిషత్తు కేవలం విద్యార్థుల సమస్యలు మాత్రమే కాకుండా జాతీయ జెండా ఏదైతే ప్యాట్రియాటిజం ఇన్ ద స్టూడెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ తో ఇప్పుడే చెప్పారు, భారత్ మాతాకి జై, స్టూడెంట్స్ పవర్ నేషన్స్ పవర్ తో విద్యార్థి పరిషత్ ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఏబీవీపీ స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమైనటువంటి ఈ దేశం యొక్క పేరు ఇండియా కాదు భారత్ గా ఉండాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క 78 ఏళ్ల వసంతాలు ముగించుకొని విద్యార్థి పరిషత్తు అనేక రకాల మంది నాయకుల్ని దేశానికి ఇచ్చింది. దాదాపుగా సగానికి పైగా నేను ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు అయితేనేమి ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా సగానికి పైగా ముఖ్యమంత్రుల్ని ఈ దేశాన్ని నడిపించేటువంటి నాయకుల్ని విద్యార్థి పరిషత్ అందించింది. స్వాతంత్రం తర్వాత జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి కార్యకర్త ఒక్క విద్యార్థి పరిషత్తోనే దొరుకుతాడు. కాబట్టి అటువంటి విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం నాడు నంద్యాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరితో వివేకానంద. నమస్తే, భారత్ మాతాకి జై. నా పేరు లక్ష్మీ నరసింహ, ఏబీవీపీ నంద్యాల జిల్లా కన్వీనర్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మామూలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 1949లో జూలై 9న ప్రారంభమైన ఈ యొక్క ఏబీవీపీ నేటికి 78వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలలో ఉన్నటువంటి విద్యార్థులందరితో కూడా ఈ యొక్క ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేలా చూసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆవిర్భావ వేడుకల్లో కళాశాల విద్యార్థులతో పాటు ర్యాలీగా పాల్గొని తర్వాత రక్తదాన శిబిరం ఈ విధంగా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పలు కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీ విద్యార్థులకైతేనేమి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒకప్పుడు నేను కూడా మాజీ ఏబీవీపీ విద్యార్థినే. వెలుగోడు శాఖలు అయితేనేమి నంద్యాల శాఖలు అయితేనేమి నేను చాలా యాక్టివ్గా కూడా వర్క్ చేయడం జరిగింది. నిజంగా నేను ఏబీవీపీ శాఖ నుంచి నేర్చుకోవడం ఏమిటంటే క్రమశిక్షణ, నిబద్ధత, సేవాతత్వం, మానవత్వం, దేశం మీద ప్రేమతత్వంతో ఎలా మెలగాలని చెప్పి నేను ఏబీవీపీలో నేర్చుకున్నాను. ముఖ్యంగా మీ అందరికి అర్థమైతే తెలియజేయాలంటే ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా ఒకప్పటి ఏబీవీపీ కార్యకర్తనే. అంటే ఏబీవీపీలో ఉన్నత స్థానాలు కూడా అందుకున్న విద్యార్థులు, ఎందుకంటే క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడంలో లీడర్ క్వాలిటీస్ని కూడా ఏబీవీపీ శాఖ ముందుకు తీసుకుపోతుంది. ఈరోజు విద్యార్థులతో ఈ ర్యాలీకి పాల్గొని నేను చాలా సంతోషం అనుకుంటున్నాను. అలాగే ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నంద్యాల బిడ్డ. ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి నడి రోడ్డుపై నిర్వహించిన అనుమానాస్పద క్షుద్ర పూజలు స్థానికుల్లో భయాందోళనకు కారణమయ్యాయి. తెల్లవారుజామున రోడ్డుపై కనిపించిన పూజా సామాగ్రిని చూసిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో విశ్వనగర్ కు వెళ్లే డివైడర్ వద్ద రాత్రి వేళ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పేపర్ ప్లేట్లలో నిమ్మకాయలు, చిన్న బొమ్మలు, ఇతర పూజా వస్తువులు కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఉదయం తమ పనుల కోసం బయటకు రావడంతో ఈ దృశ్యాలు కనిపించాయి. దీంతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి చర్యలు ప్రజల్లో భయాన్ని కలిగించేలా ఉన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్ గా ఇది పబ్లిక్ ఏరియా. ఈ పబ్లిక్ ఏరియాలో ఇట్లాంటి ఇవన్నీ చేయాల్సిన పని ఏముంది? బజ్జి ముక్క, తర్వాత గుడ్డు, తర్వాత వచ్చేసి అవి నిమ్మకాయ, ఇటువంటివి ఎందుకు చేస్తున్నాయి? ఈ మూఢ నమ్మకాలు ఎందుకండి? నంద్యాలలో ఏం జరుగుతుంది? ఎవరేం చేస్తున్నారు? అసలు యాక్చువల్ గా ఇవన్నీ చేయాల్సిన పని ఉంది. ఇంతమంది తిరుగుతున్న పీపుల్స్ ఎవరైనా సరే ఏమైనా జరుగుతాయి ఏంది పరిస్థితి? అది ఇంత నమ్మకం లేకుండా ఎందుకు చేస్తున్నారండి? అసలు నంద్యాలలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుస్తుందా? ఎందుకు ఇటువంటి చేస్తున్నారు? ఇటువంటి అవసరమా మీకు? ఎవరండి ఇవన్నీ చేసింది? కనీసం పోలీసు వాళ్ళు కానీ, తర్వాత పబ్లిక్ మున్సిపాలిటీ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకు? ఎవరు పెట్టిపోతున్నారు? ఇంత పబ్లిక్ ఏరియాలో, ఇంతమంది తిరిగే ఏరియాలో ఇంత పబ్లిక్గా జరుగుతుంది. చూడండి, ఆ గుడ్లు ఏంది,
ఆ తర్వాత వచ్చేసి ఆ నిమ్మకాయ ఏంది, అది ఏంది ఏంది ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరిని చేయాలని చేస్తున్నారు, ఇవన్నీ వేరే వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. ఎందుకు చేస్తున్నారండి, తప్పు కదా. ఏం చేశారు? చిత్రపూజ చేశారా? చిత్రపూజలా నిమ్మకాయలు అనేసి రాత్రి చూసాం భయం అవుతుంది కదా. భోజనం చేసుకొని లోపల పథకం అవుతుంది. అప్పుడు ఎప్పుడు వచ్చిపోతారో నైట్ 12 సమాధానం పెడుతుంటారు. నేనైతే నా కళ్ళతో చూసినానంటే మాత్రం మూలాలు లేదు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివాసిత దళిత ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఉధృత పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రజా సంఘాల నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 16 నుండి ఆగస్టు 24 వరకు దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు, డివైఎఫ్ఐ మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల బాటకు ప్రజా సంఘాలు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని నరసింహయ్య భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి దళితుల సమస్యల పరిష్కారంలో పాలకులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని విమర్శించారు. అయితే పైపైన పరిశీలించడం కాదు, నిర్దిష్టంగా అధ్యయనం చేయాలి, వెళ్ళాలి. ఆ వెళ్ళి వాళ్ళ సమస్యలను రూపొందించి వాటి ఆధారంగా నినాదాలు రూపొందించి వాటి ఆధారంగా కరపత్రం తయారు చేసి వాటి ఆధారంగా వినతిపత్రం తయారు చేసి వాటి ఆధారంగా ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటికే ప్రభుత్వం ఇష్టం ఉన్నా లేకున్నా జస్టిస్ పున్నయ్య కమిషన్ సందర్భంగా లేదు కోనేరు రంగారావు కమిషన్ సందర్భంగా ఒక నిర్ణయం చేసింది. ప్రతి గ్రామంలో కాదు, నిర్దిష్టంగా అధ్యయనం చేయాలి. నిర్దిష్ట అధ్యయనానికి గ్రామాలకు లేదా దళిత వాళ్లకు వెళ్ళాలి. ఆ వెళ్ళి వాళ్ళు చెప్పే విషయాలు విని వాటి ఆధారంగా సమస్యలను రూపొందించి వాటి ఆధారంగా నినాదాలు రూపొందించి వాటి ఆధారంగా కరపత్రం తయారు చేసి వాటి ఆధారంగా వినతి పత్రాలు తయారు చేసి వాటి ఆధారంగా ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటికే ప్రభుత్వం ఇష్టం ఉన్నా లేకున్నా జస్టిస్ పున్నయ్య కమిషన్ సందర్భంగా లేదు కోనేరు రంగారావు కమిషన్ సందర్భంగా ఒక నిర్ణయం చేసింది. ప్రతి గ్రామంలో హిందువులకు శ్మశానాలు ఉన్నాయి, ముస్లింలకు శ్మశానాలు ఉన్నాయి, దళితులకు కూడా శ్మశానాలు ఉన్నాయి, వేరువేరుగా శ్మశానాలు ఉన్నాయి. అయితే హిందువుల ముస్లింల శ్మశానాలు పెద్దగా ఆక్రమణకు గురి కావు. దళితుల శ్మశానాలు ఆక్రమణకు గురవుతాయి. ఎందుకంటే నోరు లేని వాళ్ళు, చేతగాని వాళ్ళు, అడగలేని వాళ్ళు, ఎవడైతే బలహీనుడో వాడిపైనే కదా ఎవరైనా పెత్తనం చేస్తారు. అందుకనే దళితుల యొక్క శ్మశానాలు ఆక్రమణకు గురయ్యాయి. ఇది మొదటి అంశం. రెండవ అంశం, అసలు శ్మశానాలు లేవు చాలా ఊళ్ళల్లో. ఎక్కడ పాతి పెడతారు? ఆ ఊర్లో చెరువు ఉంటే చెరువు గట్టు మీద, కుంట ఉంటే కుంట గట్టు మీద, రోడ్డు ఉంటే రోడ్డు పక్కన, లేదా కాలువ ఉంటే కాలువ గట్టు మీద. ఇవి దళితుల శ్మశానాల కేంద్రాలు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఇప్పుడు రామన్న చెప్పాడు 1235 1935. ఆ జీవో చెప్పింది ఏంటి? దళితుల శ్మశానాల కోసం ప్రభుత్వ భూమి ఉంటే 2 ఎకరాలు కేటాయించాలి. భూమి లేదు, ప్రభుత్వ భూమి 1 ఎకరా భూమి ప్రైవేట్ భూమి కొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్ణయించి పెన్షన్ నిర్ణయించి దళితుల శ్మశాన వాటిక అని నిర్ణయించాలి. ఇది నిన్న మొన్న వచ్చిన జీవో కాదు. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో. ఆయన చనిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీస్ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా జూలై 11వ తేదీన విజయవాడలోని షాజహూర్ ముషాఫిర్ ఖానా
ఇన్స్లాంపేట వద్ద ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ జాబ్ మేళాలో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో వివిధ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి ఉన్నాయి. 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పారిశ్రామికులు వంటి మైనారిటీస్ వర్గాలకు చెందిన 18 నుండి 35 ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగులు పాల్గొనవచ్చు. నమస్కారం అండి, నేను డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున 2026కి మెగా జాబ్ మేళా విజయవాడలో ఈ నెల 11వ తేదీకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 11వ తేదీ ఉదయం 9 గంటలకు షాజహూర్ ముసాఫిర్ ఖానా దగ్గర ఈ మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళాలో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్ అండ్ రీటైల్స్ కూడా వివిధ హోదాలో మీకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఇందులో మీకు 2500 నుంచి 3000 వరకు ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఉంటుంది. ఈ మెగా జాబ్ మేళాలో 60 నుండి 70 మంచి కంపెనీలు పాల్గొంటారు. ఇందులో మీరు మీ 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అదనపు వివరాల కొరకు మీరు ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు అందరూ సంప్రదించి మీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈ నెంబర్ వచ్చేసి మీకు 9963746997. ఓకే, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అహోబిలం దేవస్థానం తలనీలాల టెండర్, దేవస్థానం ఆదాయం, అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గంగుల నాని మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బహిరంగ చర్చలకు సవాళ్లు, పోలీసుల అడ్డంకులు, పరస్పర ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అహోబిలం దేవస్థానం వ్యవహారం రాజకీయ దుమారానికి కేంద్ర బిందువైంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గంగుల నాని మధ్య ఆరోపణలు, సవాళ్లు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మొదట అహోబిలం దేవస్థానం అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ఈ మేరకు ఆమె అహోబిలానికి చేరుకుని గంగుల నాని కోసం ఎదురు చూశారు. అయితే గంగుల నానిని పోలీసులు ఆళ్లగడ్డలోనే అడ్డుకోవడంతో ఆయనను అహోబిలానికి అనుమతించాలని పోలీసులను కోరారు. ప్రజలు తానే అడ్డుకున్నానని భావించే పరిస్థితి రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. గంగుల బ్రిజేందర్ రెడ్డి ఇంటికాడ పోలీసులు హడావిడి చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు హీరోలు చేయాలా? మీరు నేను భయపడినా అనుకుంటారు, నేను వాణికుండా చేశాను అనుకుంటారు. నాకెందుకు మచ్చ? నేను పోతున్నా నాన్న ఇంటికాడికి, నన్ను అడ్డుకొని చూద్దాము. ఆ రోజే ఎప్పుడైతే గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాల అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాడో, సీఎం వచ్చే ముందర వైసీపీ నాకు అడ్డదిడ్డిగా మా గురించి మాట్లాడితే మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామా? మేము నిరూపించుకోమా? మాదేంటని మేము నిరూపించుకోకూడదా? ఇది మీరు అవాయిడ్ చేయాలనుకోంటే ముందే అవాయిడ్ చేసి ఉండాలా. ఏంది గంగుల నాని ఏం మాట్లాడుతున్నాడు? తలనీలాలు దేవుడివి తమిళనాడు వాళ్ళకి ఇచ్చుకుంటే నీకేందా? నువ్వెవడు అడగడానికి? నీకేం సంబంధం? ఆ జుట్టు ఏదైతే తలనీలాలు దేవుడికి సంబంధించింది, టెండర్లు క్యాన్సిల్ అయినాయి, పోస్ట్ పోన్ అయిందని చెప్పి పొద్దున లెటర్ చూపిస్తారా లేదా? మరి టెండర్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత తలనీలాలు తమిళనాడు వాళ్ళకి ఎట్లా ఇచ్చినారు? ఒకవేళ నిజంగాంటే అది మటన్ సంబంధించింది అయితే ఆ రోజే ఆ సిఇఓ ప్రెస్ మీట్ పెట్టి లేదు తమిళనాడు వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే అని రూల్ ప్రకారం ఎందుకు మాట్లాడలేదు? మొన్న నైట్ ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఆ తలనీలాలు అహోబిలం గుళ్ళోనే ఉన్నాయి. ఎందుకు తమిళనాడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? అసలు ఇప్పుడున్న దేవస్థానం వాళ్ళకు కూడా తెలియదు తమిళనాడు వాడికి ఇచ్చినాడని చెప్పి ఆ సిఇఓ పార్థసారథి. అటువంటి వాడిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, నీకేం సంబంధం? ఇప్పుడు నేను అడుగుతున్నా, అహోబిలం నరసింహస్వామికి సంబంధించిన తలనీలాలు కొట్టేసిన వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే నీకేంటి దాంట్లో పాత్ర? నీ కమిషన్ ఎంత? నువ్వెంత తీసుకున్నావు? నువ్వు అంతగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ కార్యకర్తల మీదే ఆ సిఇఓ పార్థసారథి నీ కార్యకర్తల మీద నా కార్యకర్తల మీద కోర్టుకు పోయి గుళ్ళోకి కూడా రాకూడదని చెప్పి కోర్టుకు పోయినాడు.
దాని గురించి నువ్వు మాట్లాడట్లేదు ఎందుకు? అంటే వైసీపీ నాయకులని నువ్వే ఇరికించి నీ కార్యకర్తలు, ఎందుకంటే సీసా వాళ్ళంతా నీ వర్గం కాదు, మీ పెద్దనాన్న వర్గము, అందరిని ఇరికించి పాడేస్తే వీళ్ళకి ఎవరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తమిళనాడు వారికి ఇచ్చుకుంటే దాంట్లో మొత్తం కమిషన్ నేనే కొట్టేయచ్చని నువ్వు ప్లాన్ చేసినావు కాదా? నువ్వు నిరూపించు. తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయిన కాగితాలు నీ కాడికి ఎట్లా వచ్చినాయి? మఠం వాళ్ళ చేతిలోనే లేదు అది. నువ్వు సిగ్గుపడాలా? నరసింహస్వామి తలనీలాలు కొట్టేసిన దాంట్లో నువ్వు స్కామ్ లో నువ్వు ఉన్నావంటే నువ్వు సిగ్గుపడాలా? నువ్వు గ్యాదర్ చేసుకుంటావా? నేను డిబేట్ కి రమ్మంటే నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకొని నువ్వు పెద్ద హడావిడి చేసి ఒక సీన్ క్రియేట్ చేసి నువ్వు సృష్టిస్తున్నావు. నిజంగా అంటే నువ్వు డిబేట్ కి రావాలని అనుకోయింటే 2 బండ్లలో వచ్చేవాడు, నువ్వు ఎందుకు రాలేదు? ఈ రోజు ఇది ఇక్కడితో ఆగదు. ఎవడైనా వాస్తవాలు లేకుండా మీరు నిరూపించలేని పరిస్థితుల్లో మీరు అడ్డదిడ్డంగా నోరుందని పారేసుకుంటే మాత్రము మేము చూస్తూ కూర్చోము. గత 5 సంవత్సరాల నుంచి చూస్తూ కూర్చున్నాము. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఏ తప్పు చేయకుండా మేము నిందలు పడాలంటే పడాము. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాను. మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు 2 పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడండి. మేము తప్పు ఏం చేశారు తప్ప? వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఏం మాట్లాడినా ఒప్పుతుంది అది. ఇప్పుడు నేను అహోబిలంకి వచ్చినా, నువ్వు ఎందుకు రాలేదు? 2 గంటలు పట్టింది నీకు మొత్తం మొబిలైజ్ చేసుకోవడానికి. ఈ 2 గంటల్లో 2 బండ్లు వేసుకుని వచ్చిండొచ్చు. ఇప్పుడు నేను మీ ఇంటికే వస్తున్నా, ఎందుకంటే పోలీసులు నిన్ను అడ్డుకున్నారు. నువ్వు పెద్ద నేను పెద్ద హీరోని, నా పక్కన కూర్చున్న గాడిద వాడొక హీరో అని చెప్పి మీరు హీరోలు అవుతారు చూడు, అది నేను కానియను. నేనే మీ ఇంటికాడికి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద వీళ్ళంతా పెద్ద నాయకుల్లాగా ఫీల్ అయిపోతారేమో, నేను నిరూపిస్తా మీరేందో. నేను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతాను, మీకు ఏం హక్కు వాళ్ళు అడ్డుకుంటున్నారండి? 2 రోజుల నుంచి ఇది జరుగుతుంది. 2 రోజుల నుంచి ఒక్కరు కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడలేదు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఒక్కరు కూడా వాళ్ళతో మాట్లాడలేదు. ఈ రేపు సీఎం గారు వస్తున్నారు. ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకునే పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఆ CEO పార్థసారథి. అతన్ని మీరు కంట్రోల్ చేయమని మొదటి నుంచి ఎస్పీకి నేను చెప్తూనే ఉన్నా, చేయలేకపోయినారు. ఇప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు మేము బంగుల విజయేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలా, లేకపోతే నేను చేసిన అవినీతి నిరూపించనే తీరాలి. ఈ 2 జరగకుండా ఈ రోజు ఎవరు ఇళ్ళ కాడికి పోయేది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బనగండపల్లిలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా రక్తదాన శిబిరం. నంద్యాలలో అర్ధరాత్రి నడి రోడ్డుపై అనుమానాస్పద క్షుద్ర పూజలు చూసి ఉలిక్కిపడిన ప్రజానికం, భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు. దళితుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలం, రాష్ట్రంలో రైతులను కూలీలుగా మార్చే కుట్రకు తెరలేపిన కూటమి ప్రభుత్వం. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి. మైనార్టీలకు మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాన్ని వినియోగించుకోండి. జూలై 11న విజయవాడలో నిర్వహణ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలు అహోబిలం దేవస్థానం వివాదంతో ఒక్కసారిగా వేడెక్కాయి. గంగుల నాని, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? నీకు ధైర్యం ఉందా? ఎమ్మెల్యే భూమాకుల ప్రియా ఫైర్. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.